శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హైదరాబాద్ కిషన్ బాగ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోఫా తయారీ వర్క్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రధానంగా మంటల్లో కాలిపోయాయి ఫ్లైవుడ్తో పాటుగా కుషన్లు, ఇతర కలప సామాగ్రి. నిప్పురవ్వలు వేగంగా విస్తరించడంతో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. కిషన్ బాగ్లో దట్టంగా అలుముకున్నాయి పొగ. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదంతో భయాందోళనలో స్థానికులు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆలస్యంగా ఫైర్ ఇంజన్లు రావడంతో ఎక్కువగా నష్టం జరిగిందంటున్నారు స్థానికులు. ప్రధానంగా అగ్నికి ఆహుతై లక్షల రూపాయల వరకు కూడా ఆస్తి నష్టం వాటిల్లిన పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా కిషన్ బాగ్లో చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదం మాత్రం స్థానికంగా కలకలం రేపుతున్న వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు భాగ్యనగరంలో మనం చూస్తున్నాం. తాజాగా కిషన్ బాగ్లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలపైన కూడా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఫైర్ ఇంజన్లు ఆలస్యంగా రావడంతో మాత్రం ఆ అగ్ని పూర్తిగా పక్కనే ఉన్నటువంటి ఇతర సామాగ్రి మీద కూడా పడినటువంటి పరిస్థితి. భారీగా దట్టమైనటువంటి పొగ కూడా అలుపుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. యూటీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. భారీగా ఎగిసిపడుతున్నటువంటి మంటలను ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. अन्ना नोजल लगाओ इसको अन्ना तुम्हारा ने मुड़ रहा ना मोटा लगो आपका हाथ ने लाइट लाइट ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, కిషన్ బాగ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో కిషన్ బాగ్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. ఒక్కసారిగా ఏదైతే ఫర్నిచర్ షాప్ సంబంధించినటువంటి షాప్ లో ఆ వర్క్ షాప్ నిల్వ ఉంచిన సోఫా సెట్లు, ఫర్నిచర్, అలాగే ప్లైవుడ్ కి సంబంధించిన మెటీరియల్ పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడ ఉన్నటువంటి మొత్తం ఫర్నిచర్ కూడా కాలిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే లోపల ఉన్నటువంటి మొత్తం ఏదైతే ప్లైవుడ్ కావచ్చు, ఆ ఫర్నిచర్ కావచ్చు, సోఫా సెట్లు కావచ్చు, మొత్తం కూడా ఆ ఆకృతికి మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి కనబడుతోంది. లక్షల మేర మొత్తం కూడా ఆస్తి నష్టం ఇదైనట్టు తెలుస్తోంది. దాదాపు సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లు కూడా మరి ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో ఇంకా మంటలు తీవ్రంగా మంటలు దాటికైతే పొగమంచుతో అక్కడ మొత్తం కూడా ఆ ఏరియా అంతా కూడా పొగమంచుతో, దట్టమైన పొగమంచుతో కూడా తీవ్ర భయోందోళనకరమైన పరిస్థితిలో ఆ ఏరియా ఉంది అంతా ఉంది. ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు ఆపుతున్నప్పటికీ కూడా మంటలు అదుపు కాని పరిస్థితి కనబడతా ఉంది. కొంత స్థానికులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఫైర్ ఇంజన్లు మొత్తం కూడా కొంత లేట్ వచ్చినాయి. ఆ లేట్ రావడం వల్లే సో ఒక్క దగ్గర నుంచి మొత్తం ఏరియా అంటే అంత ఏరియా వ్యాపించింది. ఆ ఫైర్ ఇంజిన్ లేట్ అవడం వల్లే ఇది ఇంత స్థాయిలో మంటలు రావడానికి, ఇంత స్థాయిలో ఈ ఘటన జరగడానికి కారణం అంటూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఈ మొత్తం సిచ్యువేషన్ కి లేదంటే ఈ ఘటనకు సంబంధించినటువంటి ఏదైతే షార్ట్ సర్క్యూట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పెద్ద ఎత్తున కొంత షార్ట్ సర్క్యూట్ వల్లే ఇదంతా కూడా మరి చెలరేగింది. ఒకవైపు ఎండాకాలం కావడంతో చిన్న మెరుపు రావడంతో ఆ సోఫా మీద పడి మొత్తం కూడా మరి మంటలు మొత్తం ఆ షాప్ అంతా వ్యాపించింది. లక్షలలో మొత్తం కూడా సోఫా సెట్లు అన్ని కాలి బూడిదైపోయిన పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నాయి. కానీ సత్య, కొంతవరకు ఫైర్ ఇంజన్లు ఆలస్యంగా రావడానికి రీజన్ ఏంటి? దీనిపైన వారు ఏమైనా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారా? 2 షాప్ యాజమాన్యం కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు ఫాలో అవుతుంది? డెఫినెట్ గా అంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఇంకా దర్యాప్తు అయితే పూర్తిగా జరుగుతూ ఉంది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కిచెన్ బాగ్ సంబంధించినటువంటి ఏరియా చిన్నగా ఉండడం, కొంత ట్రాఫిక్ సిబ్బంది ఆ గల్లీలు కూడా కొంత చిన్నగా ఉండడంతో మరి పెద్ద ఎత్తున అగ్నిమాపక సిబ్బంది లేట్ గా వచ్చిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కేవలం వాటి వల్లనే ట్రాఫిక్ కావచ్చు, లేదంటే ఆ గల్లీలు చిన్నగా ఉండడంతో మరి ఆ ఫైర్ ఇంజన్లు రావడానికి లేట్ అయిందంటూ కూడా మరి చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో వచ్చే లోపే ప్రమాదం దాటి పెరిగింది. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కాలిపోయింది. ప్రధానంగా అధికారులు చెప్తుంది ఏంటంటే సేఫ్టీ మెజర్మెంట్స్ దాంట్లో వాడలేదు. అగ్నిమాపక నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏదైనా
జరగకూడదు జరిగినటువంటి అంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎలాంటి పరికరాలు కూడా ఆ షాప్ లో లేవు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో మరి జిహెచ్ఎంసీ అధికారులు కానీ అక్కడ ఫైర్ సేఫ్టీకి అధికారులు కానీ మరి ఏం చేస్తా ఉన్నారు జిహెచ్ఎంసీ అధికారులు, మరి అక్కడ అంటే షాప్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు మరి ఎందుకు చెక్ చేయట్లేదు అంటూ కూడా మరి అంటే పక్కన ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. పెద్ద ఎత్తున ఈ ఘటనలు తరచుగా హైదరాబాద్ లో తరచుగా జరుగుతున్నాయి. మొన్న రీసెంట్ గా ఒక నెల 2 నెలల నుంచి కూడా దాదాపు 10 సంఖ్యలో ఈ దీనికి సంబంధించి మరి ఈ మొత్తం కూడా ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ఎంత జరిగినా ప్రభుత్వ అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తనట్టు వహిస్తున్న పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తున్నాం. కానీ పదే జరుగుతున్నటువంటి ప్రతి అగ్ని ప్రమాదంలో ఒకటి ప్రధాన లోపం కనబడుతుంది సత్య. కొంతవరకు సో ప్రధానంగా నిరంతర తనిఖీలు లేకపోవడం, ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం, ఇది ప్రధానమైనటువంటి రీజన్ అనుకోవచ్చు ఈ ప్రమాదానికి సంబంధించి కూడా. డెఫినెట్ గా అంటే నిపుణులు చెప్తున్న ప్రకారం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులు వారానికి ఒకసారి లేదు అంటే నెలకొక్కసారి ఖచ్చితంగా అన్ని షాపులు తిరిగి తనిఖీ చేయాలి. దాంతో పాటు అధికారులు కూడా మరి పోలీస్ అధికారులు కావచ్చు, ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కనీసం నెలలో ఒక్కసారైనా ఖచ్చితంగా విజిట్ చేయాలి ప్రతి షాప్ కు. సో వాళ్ళు వాడుతున్నటువంటి మెజర్మెంట్స్ కావచ్చు, ఎమర్జెన్సీ ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేకపోతే దానికి తప్పించుకోవడం ఎలా, ఇవన్నీ కూడా మరి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటది. లేని షాప్లను వాళ్ళు నోటీసులు ఇచ్చి మరి బంద్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది చేయకపోవడం వరకు ఖచ్చితంగా ఈ దారుణాలు జరుగుతా ఉన్నాయి. ఈ ఘటనలు రోజు రోజుకు కూడా పెరిగిపోతున్నాయని కూడా మరి చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉంది. సో వాళ్ళు అధికారులు మాత్రం అంటే షాప్ వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉండాలి, ఖచ్చితంగా మరి షాప్ పెట్టుకునే వాళ్ళకు ఆ నిబంధనలు పాటించాలి, అన్ని కూడా నిబంధనలు పాటించాలనేది ఖచ్చితంగా మేము చెప్పడానికంటే ముందు వాళ్ళకు ఉండాలంటూ కూడా మరి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ షాప్ అధికారులు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ అధికారులు కూడా ఈ సమన్వయ లోపం వల్లే మరి ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సిరాజ్, సత్య కొంతవరకు అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన పై ఎంతవరకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది? యాజమాన్యం ఇప్పటికైనా స్పందించిందా దీనికి సంబంధించి? వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిందా? డెఫినెట్ గా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. కొంత ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసుకుని దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఆస్తి నష్టం చాలా ఎత్తున అంటే లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే హుటాహుటిన మరి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కొంత వాళ్ళు ఆర్పే ప్రయత్నం కూడా చేశారు, కానీ కంట్రోల్ కాలేదు. ఈ నేపథ్యంలో ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేస్తే మరి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. కానీ ఆస్తి నష్టం పెద్ద ఎత్తున ఊహించిన స్థాయిలో మరి ఆ ఫర్నిచర్ అంతా కూడా కాలిపోయింది కాబట్టి సో లక్షలలో ఉంటుంది అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి మరి ఏదైతే ఆ ఇన్సూరెన్స్లు కాదు వేరే ఇతరత్ర మరి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లో మరి వాటికి సంబంధించి ఎలాంటి అంటే ఆ సంఘటనకు సంబంధించి మరి అటు ప్రభుత్వం ఏమైనా దీనిపైన మరి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుందా, లేదు అని అంటే మరి ఇన్సూరెన్స్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇన్సూరెన్స్ ఉంటే కనుక దానికి సంబంధించి క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ తరచుగా ఈ ఘటనల పైన మరి అధికారులు అయితే కొంత స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. ఉత్తమిద హైదరాబాద్ కిషన్ బాగ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోఫా తయారీ వర్క్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం జరిగింది. ప్రధానంగా మంటల్లో కాలిపోయిన ఫ్లైవుడ్స్ తో పాటుగా కుషన్లు, ఇతర కలప సామాగ్రి ఒక నిప్పురవ్వలు వేగంగా విస్తరించడంతోనే ఉవ్వెత్తున మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. కిషన్ బాగ్ లో దట్టంగా అలుముకున్నాయి పొగలు. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదంలో భయాందోళనతో మాత్రం స్థానికుల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి. ఆలస్యంగా ఫైర్ ఇంజన్లు రావడంతో ఎక్కువ నష్టం జరిగిందంటున్నారు స్థానికులు. ప్రధానంగా అగ్నికి ఆహుతై లక్షల రూపాయల వరకు కూడా ఆస్తి నష్టం వాటిల్లినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తాజాగా వరుసగా ఇటీవల కాలంలో హైదరాబాద్ లో చోటు చేసుకుంటున్నటువంటి అగ్ని ప్రమాదాలు మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాం. షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణంగా తెలుస్తుంది. తాజాగా జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో నిరంతరం తనిఖీలు లేకపోవడం, మరీ ముఖ్యంగా ఏదైతే ఫైర్ సేఫ్టీ మెజర్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడానికి ఒకంత కారణంగా మారుతున్నాయి. Thank you.